బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. 5 వైసీపీ ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ అయినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. విచారణకు రావాలని మండలి చైర్మన్ మోషన్ రాజు ఆదేశించారు. ఈ నెల 26న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. వైసీపీకి రాజీనామా చేశారు 5 ఎమ్మెల్సీలు. కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణలకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 25నే హాజరు కావాలని జయమంగళకు నోటీసులు అయితే జారీ అయ్యాయి. ప్రభుత్వం మారడంతో వైసీపీకి గుడ్ బై చెప్పారు ఈ ఎమ్మెల్సీలు. రాజీనామాలకు త్వరగా ఆమోదించాలని కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఈ ఎమ్మెల్సీలు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, 5 వైసీపీ ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ అయినటువంటి పరిస్థితి, విచారణకు రావాలి, ఈ నేపథ్యంలో క్లారిటీ కూడా ఇవ్వాలి అనేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, 5 వైసీపీ ఎమ్మెల్యేలకు మండలి చైర్మన్ మోషన్ రాజు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26వ తేదీన హాజరు కావాలంటూ ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణకు ఈ నెల 25వ తేదీనే హాజరు కావాలంటూ ఆయన నోటీసులు పంపడం జరిగింది. అయితే ఈ అధికారం మారిన తర్వాత, ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత టీడీపీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఈ 5 ఎమ్మెల్సీలు కూడా వేరు పార్టీలకు వెళ్ళారు. కళ్యాణ్ చక్రవర్తి టీడీపీకి వెళ్ళారు, కర్రి పద్మశ్రీ టీడీపీలో చేరారు, పోతుల సునీత బీజేపీ, మర్రి రాజశేఖర్ టీడీపీ, జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీలో చేరారు. ఈ 5 కూడా టీడీపీ కూటమి పార్టీల్లో చేరారు. అయితే కూటమి పార్టీలో చేరిన తర్వాత వారు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. సుదీర్ఘకాలం, దాదాపు గత సంవత్సరం నుంచి తమ రాజీనామాలు ఆమోదించాలంటూ ఇప్పటికే ఆ శాసన మండలిలో కూడా ప్లకార్డులు పట్టుకున్నారు. మా రాజీనామాలు ఆమోదించాలంటూ శాసన మండలిలో ధర్నా చేశారు. అయితే ఇక్కడ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు నేరుగా ఎమ్మెల్సీలకు సూచించారు, రాజీనామాలు ఎప్పుడు ఆమోదించాలా, రాజీనామాల వెనక ఎవరున్నారా అనే అంశాలపైన నేను క్లారిటీ తీసుకోవాల్సి ఉంటుంది అంటూ ఆయన ప్రకటించినా కూడా నేరుగా ఈ 5 ఎమ్మెల్సీలు హైకోర్టుకు వెళ్లారు. ఏదైతే జయమంగళ వెంకటరమణ నేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ పైన 4 వారాల్లో నిర్ణయం తీసుకోమంటూ హైకోర్టు ఆదేశాలు చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఏదైతే 5 సభ్యులకు కూడా నోటీసులు జారీ చేశారు. 1 to 1 వారి వాదన విన్నారు. మా వెనుక ఎవరూ లేరు, మేము స్వచ్ఛందంగా రాజీనామాలు చేశామంటూ సింగిల్ లైన్ రాజీనామా ఇచ్చాము, మీరు ఆమోదించాలంటూ ఇప్పటికే శాసనమండలి స్పీకర్ కు విన్నవించడం జరిగింది. అయితే హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత వరుసగా ఏదైతే ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ చేస్తున్నారు, ఎందుకంటే ఈ వ్యవహారం అటో ఇటో తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కోర్టు దీనిపైన సీరియస్ గా స్పందించిన నేపథ్యంలో భాగంగా వరుసగా ఆయన ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ చేశారు. ఈసారి ఏదైతే ఎమ్మెల్సీల పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 5 ఎమ్మెల్సీలు రాజీనామా ఆమోదిస్తే మండలిలో వైఎస్ఆర్సీపీ బలం తగ్గుతుంది, మరోపక్క ఏదైతే టీడీపీ కూటమి బలం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 5 సభ్యులు రాజీనామా చేసిన 5 స్థానాలు కూడా తిరిగి టీడీపీ కూటమికే దక్కుతాయి. కాబట్టి ఆ కోణంలో భాగంగా ఎమ్మెల్సీ మోషన్ రాజు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మోషన్ రాజును జగన్ గతంలో చైర్మన్ చేశారు. ఆ కోలో భాగంగా ఏదైతే టీడీపీ కూటమి ఏకంగా చైర్మన్ మోషన్ రాజు మీద అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా నడుస్తుంది. ఈ ప్రస్తుతం ఏదైతే ఈ 5 ఎమ్మెల్సీలు వరుసగా తమకు సంబంధించిన తమకు ఇచ్చిన తేదీల్లో విచారణకు హాజరు కావాల్సింది. అయితే ఈసారి ఏదైతే జయమంగళ వెంకటరమణ తన రాజీనామా వీళ్ళందరూ కూడా పునరాలోచనలో పడ్డారు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది కదా. గతంలో జయమంగళ వెంకటరమణకు సంబంధించి కూడా తిరిగి పునరాలోచనలో పడ్డారు అనేటువంటి మాట, అలాగే మిగతా వారు కూడా తిరిగి ఆలోచిస్తున్నారు, ప్రస్తుతం ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాల మేరకు మళ్ళీ ఆలోచిస్తున్నారు అనేటువంటి వెర్షన్ కూడా వినిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఇప్పటికే జయమంగళ వెంకటరమణ ఏదైతే జనసేనలో చేరిన జయమంగళ వెంకటరమణ ఇటీవల అసెంబ్లీ సమావేశాలు, ఏదైతే శాసన మండలి సమావేశాల్లో కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి తనకు దేవుడు, నేను లేవగానే జగన్మోహన్ రెడ్డి ఫోటోకు దండం పెట్టుకుంటాను, గత 20 ఏళ్లలో ఎవరు ఇవ్వని గుర్తింపు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, తనను పిలిచి పదవి ఇచ్చారు,
తన సామాజిక వర్గానికి గౌరవం ఇచ్చారు. ఈ నేపథ్యంలో భాగంగా ఏదైతే జగన్ తన అప్పులు కూడా తీర్చాడు, ఏదైతే తను కష్టాల్లో ఉన్నప్పుడు జగన్ నన్ను ఆదుకున్నాడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీ లాబీల్లో కూడా సంచలనమై. ఎందుకంటే జయమంగళ వెంకటరమణ ఇప్పటికే మోషన్ రాజు పైన హైకోర్టుకు వెళ్లారు. తన రాజీనామా ఆమోదించమని హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చాయి. 4 వారాల్లో డెసిషన్ తీసుకోమని, ఏదైతే 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో భాగంగా ఏదైతే జయమంగళ వెంకటరమణ తన రాజీనామా ఆమోదించుకుంటారా లేక పునరాలోచనలో పడతారా అనేది కూడా ఒక సస్పెన్స్ గా మారింది. ఆ జయమంగళ వెంకటరమణ ఈ నెల 25వ తేదీన మోషన్ రాజు తన ముందు హాజరు కావాలంటూ నోటీస్ పంపడం కూడా జరిగింది. అయితే మరోపక్క టీడీపీలో చేరిన మర్రి రాజశేఖర్ తన రాజీనామాను ఇప్పటికే ఆమోదించమని కోరారు. మరోపక్క కర్రీ పద్మశ్రీ టీడీపీలో ఉన్న ఆమెకు అంత ప్రాధాన్యత దక్కలేదు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో ఆమెకు నిరంతరం ఘర్షణ నడుస్తుంది. మరి ఆమె రాజీనామా ఆమోదించుకుంటారా లేక మళ్ళీ జగన్ గుడికి చేరతారనేదే ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇక్కడ ఏకంగా 5 ఎమ్మెల్సీలు తమ రాజీనామాలు ఆమోదించుకుంటే కూటమిలో ఏదైతే మండల్లో వైసీపీ బలం తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే దాదాపు 2 సంవత్సరాల పాలన పూర్తిగా వస్తుంది, కూటమిలో కూడా లుక్కలుక్కలు ఉన్నాయి. వీరు రాజీనామా చేసినా తిరిగి వీరికి ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశాలు దాదాపు లేవన్న సమాచారం ఆ ఎమ్మెల్సీలకు ఉంది. ఏదైతే ఎమ్మెల్సీలు తమ పదవులు పోగొట్టుకుంటారా, ఆ స్థాయిలో త్యాగం చేస్తారనేది కూడా మనం వేచి చూడాలి మురళి. ఇక్కడ ప్రధానంగా బీజేపీలో చేరిన జకియా ఖానం కూడా చివరి నిమిషంలో తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఆమెకున్న పదవీ కాలం దాదాపు 5 నుంచి 6 నెలలు మాత్రమే ఉంది. ఆ కోణం ఏదైతే తన పదవీ కాలం ఇప్పుడు రాజీనామా ఆమోదించిన ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు కాబట్టి మోషన్ రాజు చెప్పిన సూచనతో తన రాజీనామా విరమించుకున్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ ఎమ్మెల్సీలు కూడా 5 ఎమ్మెల్సీల్లో ఎంతమంది తమ రాజీనామాలు యాక్సెప్ట్ చేయించుకుంటారో, ఎంతమంది రాజీనామాలు వెనక్కి తీసుకుంటారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మోషన్ రాజు ఏకంగా ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల పైన విచారణ జరగనుంది. మరోసారి ఏదైతే తమ రాజీనామాలు పునరాలోచించుకొని మోషన్ రాజు చెప్పే అవకాశాలు ఉన్నాయి. మరి ఎమ్మెల్సీలు ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ ప్రస్తుతం నడుస్తుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక 5 వైసీపీ ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ అయినటువంటి పరిస్థితి ఉంది. విచారణకు రావాలని మండలి చైర్మన్ మోషన్ రాజు ఆదేశించారు. ఈ నెల 26న విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇక వైసీపీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. 5 ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణకి నేపథ్యంలో నోటీసులు అయితే అందాయి. ఈ నెల 25నే హాజరు కావాలని జయమంగళకైతే నోటీసులు జారీ అయ్యాయి. ప్రభుత్వం మారడంతో వైసీపీకి గుడ్ బై చెప్పారు ఈ 5 ఎమ్మెల్సీలు. ఇక రాజీనామాలకు త్వరగా ఆమోదించాలని కూడా కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఈ ఎమ్మెల్సీలు.